సో, చాలామంది ఏమడుగుతున్నారంటే, నా దగ్గర బ్యాంక్ అకౌంట్‌లో ఉంటే నాకు మనీ అనేది ఖర్చయిపోతున్నాయి. సో, నాకొక 3 మంత్స్ తర్వాత, ఒక 6 మంత్స్ తర్వాత నాకు కొన్ని ఖర్చులున్నాయి. సో, బ్యాంక్ అకౌంట్‌లో ఉంటే నాకు వెంటనే నాకు తెలియకుండానే ఖర్చులయిపోతున్నాయని జెప్తున్నారు. సో, షార్ట్ టర్మ్‌కి మీరు ఒక మనీని పార్క్ జేసుకోవాలంటే దేర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఫండ్స్ అనమాట. మీరు అందులో ఇన్వెస్ట్‌మెంట్ జేసుకున్నట్లయితే, సో, మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉండకుండా మీకు ఆ ఫండ్‌లో మీకు ఒక సేవింగ్స్ లెక్క మీకు బెటర్ దెన్ ఎఫ్‌డి రిటర్న్స్ అనేది మీకు అందులో వస్తాయన్నమాట. ఫస్ట్ మనం ఆ ఫండ్ చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్ ఉంటుంది. సో ఇది మనకి డిమాట్ అకౌంట్లో మీకు ఏ డిమాట్ అకౌంట్లో ఉన్నా కానీ ఆ డిమాట్ అకౌంట్లో మీకు ఈ ఫండ్ అనేది అవైలబుల్ ఉంటుంది. అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఐసిఐసి ప్రుడెన్షియల్ షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్ అనమాట. ఇది కూడా మనకి లాస్ట్ 5 years నుంచి చాలా మంచి రిటర్న్స్ అనేది డెలివరీ చేశాయి. ఈ షార్ట్ టర్మ్ కి మీ మనీని పార్క్ చేసుకోవాలంటే ఐడియల్ గా నాకు కొంచెం ఒక 3 నెలల తర్వాత ఒక ఖర్చులు ఉన్నాయి, ఒకరికి కట్టేది ఉంది, ఇంకొకరి ఫీజెస్ ఉన్నాయి, మేనేజ్మెంట్ ఎగ్జామ్ ఫీజెస్ ఉన్నాయి, అవి డిఫరెంట్ ఖర్చులు ఉంటాయి కదా. సో ఆ ఖర్చులకి మీరు ఐడియల్గా పార్క్ చేసుకోవాలంటే ఇలా మీకు ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. సో ఎలాంటి రిస్క్ లేకుండా మీరు మనీ అనేది మీరు పార్క్ చేసుకోవచ్చు, ఎలాంటి టెన్షన్ లేకుండా. మీకు టైంకి మీకు విత్ ఇన్ 1-2 daysలో మీ బ్యాంక్ అకౌంట్లో మళ్ళీ క్రెడిట్ అవుతాయి అన్నమాట.